భారతదేశం ఒక వేరు చేయలేని యూనియన్. ఈ ప్రధాన భావాన్ని బిఆర్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో వివరించారు. రాష్ట్రాలు మారవచ్చు కానీ భారత్ వేరు చేయలేని దేశం కాబట్టి దీనిని యూనియన్ అని అన్నారు. చాలా ఫెడరేషన్లలో రాష్ట్రాలు స్వచ్ఛందంగా కలిసి వస్తాయి మరియు సిద్ధాంతపరంగా వాటికి విడిపోవడానికి హక్కు ఉంటుంది. కాని భారతదేశంలో ఏ రాష్ట్రానికి దేశం నుండి విడిపోవడానికి హక్కు లేదు. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ జరిగినా కూడా యూనియన్ వేరు కాలేదు. అందువల్ల రాజ్యాంగం స్టేట్ సావరెంటీ కంటే నేషనల్ యూనిటీకే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంది. యునైటెడ్ స్టేట్స్ వంటి దేశాలు స్వతంత్ర రాష్ట్రాలతో కలిసి ఒప్పందం చేసుకుని ఫెడరేషన్ ఏర్పరచుకున్నాయి. కాని భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంది. స్వాతంత్ర్యం తర్వాత బ్రిటిష్ ఇండియా మరియు ప్రిన్స్లీ స్టేట్స్ కలిసి ఒకే దేశంగా విలీనం చేయబడ్డాయి. రాష్ట్రాలు కలిసి యూనియన్ను సృష్టించలేదు. అంటే ఇండియా ఫస్ట్ ఫార్మ్ అయి తరువాత స్టేట్స్ క్రియేట్ అయ్యాయి. అందుకే రాజ్యాంగం ఫెడరేషన్ అనే పదాన్ని ఉపయోగించకుండా యూనియన్ అనే పదాన్ని ఉపయోగించింది. భారత రాజ్యాంగం బలమైన కేంద్రంతో కూడిన ఫెడరల్ వ్యవస్థను ఏర్పరచింది. అత్యవసర పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలపై ఎక్కువ నియంత్రణ సాధించగలదు. కొన్ని అంశాలు పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నియంత్రణలోనే ఉంటాయి. కానీ ఫెడరల్ వ్యవస్థలో అలా కాదు. రాష్ట్రాలు సొంత నిర్ణయాలు తీసుకోగలవు. అందువల్ల యూనియన్ అనే పదం కేంద్ర ప్రభుత్వ బలాన్ని స్పష్టంగా చూపిస్తుంది.